వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం డైలీ హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా చూస్తున్నాం కదా. సో ఈరోజు May 27, 2025 అండ్ అలాగే ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేయబోతున్నాను ఈ రోజు నుంచి. ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ప్రిపరేషన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కమెంట్ చేయండి. అది నెక్స్ట్ డే వీడియోలో నేను డెఫినెట్లీ అడ్రస్ చేస్తాను. అది క్వశ్చన్ స్టార్టింగ్లో చెప్తాను అండ్ వీడియో ఎండింగ్లో దాని ఆన్సర్ దానికి నేను రిప్లై అనేది వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్గా నేను మీ డౌట్స్కి రిప్లై ఇస్తాను నేను వీడియో ఎండింగ్లో. ఎందుకంటే మనం ఎగ్జామ్ ముందు కాంటెంట్ నేర్చుకున్న తర్వాత అట్ ది ఎండ్ మనం మీకు డౌట్స్ ఏమైనా ఉంటే దాని రిలేటెడ్ ప్రిపరేషన్ కానీ నోటిఫికేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దట్ నేను అడ్రస్ చేస్తాను. స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్ చూస్తే మనకి రష్యా సెండ్స్ రికార్డ్ హోర్డ్ ఆఫ్ డ్రోన్స్ ఇంటూ ఉక్రెయిన్ అని చెప్పేసి హెడ్లైన్ వచ్చింది ఇక్కడ మనకి. సో హోర్డ్ HORDA హోర్డ్ మీనింగ్ ఇంపార్టెంట్ అంటే ఇన్ ఎ లార్జ్ గ్రూప్ ఇన్ మెనీ నెంబర్ గుంపు సమూహంగా రష్యా ఏం చేసింది డ్రోన్స్ని వెరీ ఇన్ లార్జ్ నెంబర్ ఉక్రెయిన్ మీదకి దాడి చేసింది డ్రోన్స్ అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ హోర్డ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. హోర్డ్ అంటే లార్జ్ గ్రూప్ ఇన్ మెనీ నెంబర్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి బంగ్లాదేశ్ ఆర్మీ ఎట్ ఆడ్స్ విత్ గవర్నమెంట్ ఆన్ మయన్మార్ కారిడార్. సో ఇక్కడ మనకి ఎట్ ఆడ్స్ ఇది ఒక ఇడియం. ఎట్ ఆడ్స్ లేదంటే ఫ్రేజ్, ఇది SSC ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఎట్ ఆడ్స్ విత్ అంటే క్లాష్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ అంటే గొడవలో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎట్ ఆడ్స్ మీనింగ్ దాని ఫ్రేజ్ యొక్క మీనింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇన్ ఏ క్లాష్ ఆర్ ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్ అని అర్థం వస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ పిక్చర్ చూస్తే మనం ఆల్రెడీ ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం కదా. మనకి కొచ్చి కోస్ట్లో దగ్గరలో ఒక లైబీరియన్ షిప్ అనేది కంటైనర్స్ని అదుపు తప్పే సముద్రంలో పడిపోయాయి. ఆ కంటైనర్స్ ఇప్పుడు తీరానికి కొట్టుకొచ్చాయి. ఇక్కడ అదే చెప్తున్నారు కార్గో డ్రిఫ్ట్ అంటే ఆ కార్గో ఇది ఏదైతే కంటైనర్స్ ఉన్నాయో అవి కొట్టుకొచ్చాయి సముద్ర తీరానికి. ఎక్కడ అంటే ఇది కంటైనర్స్ ఫ్రమ్ ద లైబీరియన్ ఫ్లాగ్డ్ కార్గో షిప్ దట్ శాంక్ ఆఫ్ ద కొచ్చి కోస్ట్ వాష్డ్ అషోర్ నియర్ కొల్లాం దగ్గర ఈ ఒడ్డుకి చేరేవి. ద ఇన్సిడెంట్ హ్యాస్ రైజ్డ్ కన్సర్న్ అబౌట్ ఏ పాసిబుల్ ఆయిల్ స్పిల్ అండ్ ఎకలాజికల్ డ్యామేజ్ అలాంగ్ కేరళాస్ కోస్ట్. సో ఇక్కడ మనకి ఇందులో హజార్డస్ కెమికల్స్ అట్లాంటివి ఉన్నాయి కంటైనర్స్ అని చెప్పేసి. సో కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మనకి వార్నింగ్ కూడా ఇష్యూ చేస్తుంది. సో పాసిబుల్ ఆయిల్ స్పిల్ అయి ఉండొచ్చు లేదంటే ఎకలాజికల్ డ్యామేజ్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి హై అలర్ట్ ఇష్యూ చేసింది కేరళ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ సెట్ టు గివ్ షార్పర్ రెయిన్ అలర్ట్స్. మనకి ఇండియన్ మెటీరియలాజికల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంది. ఇది ఏంటంటే మనకి షార్ప్గా రెయిన్ పడే ముందు షార్ప్గా విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి అలర్ట్ సిస్టమ్ అనేది అలర్ట్ చేస్తుంది ఇది. సో దట్ మనం కొన్ని డిజాస్టర్స్ని ఇలాంటి వాటిని అవాయిడ్ చేయొచ్చు ఇలాంటి సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 8 youths ఫియర్డ్ డ్రౌన్డ్ ఇన్ గోదావరి రివర్ ఇన్ కోనసీమ. సో కోనసీమలో గోదావరి ఉపనది అయిన ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి గౌతమి ఇది ఒక ట్రిబ్యూటరీ గోదావరి రివర్కి. సో ఇందులో 8 youth అనేది అంటే 8 మంది యువత డ్రౌన్ అంటే మునిగిపోయారు. డ్రౌన్డ్ అంటే మునిగిపోవడం. సో గౌతమి ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ ఈ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి రాజమండ్రి అంటే రాజమహేంద్రవరంలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్. సో ఇదేంటంటే మనకి మొన్న ఒకటి వెరైటీ ఆఫ్ టొబాకో చదువుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా టొబాకో కూడా వన్ టైప్ ఆఫ్ టొబాకో ఇది. అండ్ మనము మొన్న అనాలిసిస్లో మనం బార్లీ టొబాకో అని చెప్పేసి చూసాం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ టొబాకో ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా టొబాకో. అండ్ మన ఏపీ నుంచి MP అయిన యూనియన్ మినిస్టర్ ఎవరంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ పెమ్మసాని చంద్రశేఖర్. అండ్ ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ స్లెయిన్ మావోయిస్ట్ లీడర్ బసవరాజు డిమాండ్ హిస్ బాడీ. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో చూస్తే మనకి స్లెయిన్ మీనింగ్ ఇంపార్టెంట్. స్లెయిన్ అంటే
చంపబడిన మావోయిస్ట్ లీడర్ అని అర్థం వస్తుంది ఇక్కడ మనకి. సో చంపబడిన మావోయిస్ట్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాడీ తిరిగిమ్మని, బాడీ వాళ్ళకి చేర్చమని, వాళ్ళకి అందించమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ స్లెయిన్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ మనం ఈ ఆర్టికల్ ఆల్రెడీ చూసాం దీని గురించి. సో లైబీరియాకి చెందిన షిప్ అనేవి కంటైనర్స్ కేరళ కోస్ట్లో మునిగిపోయాయి కదా. సో అక్కడ మనకి బయోడిగ్రేడేషన్ ఆఫ్ ఆయిల్ స్లిక్. సో ఈ ఆయిల్ స్పిల్ ఏదైతే ఉందో దానికి విత్ ద యూస్ ఆఫ్ బయోడిగ్రేడేషన్ అంటే విత్ ద యూస్ ఆఫ్ బయోలాజికల్ ఆర్గానిజమ్స్. సో అవి వాటిని బయోడిగ్రేడ్ చేస్తాయి. ఆ ఆయిల్ స్పిల్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్జింగ్ చేస్తాయి. సో దాన్ని యాక్సలరేట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆల్సో మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958. సో ఈ యాక్ట్ అనేది ఇంపార్టెంట్, మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో చూస్తే మనకి పెనల్టిమేట్ మీనింగ్ ఇంపార్టెంట్. పెనల్టిమేట్ అంటే సెకండ్ లాస్ట్, అంటే మనకి లాస్ట్ దానికన్నా బిఫోర్ వన్ని మనం పెనల్టిమేట్ అంటాం. అంటే ఇప్పుడు T20 క్రికెట్లో 20 ఓవర్స్ ఉంటాయి కదా. సో పెనల్టిమేట్ ఓవర్ అంటే 19th ఓవర్. లాస్ట్ ఓవర్ 20th ఓవర్ కదా. సో దాని ముందు ఓవర్ 19th ఓవర్ని మనం పెనల్టిమేట్ ఓవర్ అంటాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆశా వర్కర్స్ అని మనం వింటూనే ఉంటాం. సో ఆశా ఫుల్ ఫామ్ చూద్దాం. ఇక్కడ మనకి అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. ఆశా వర్కర్స్ అంటే అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి గ్రేటర్ షేర్ స్టేట్స్ డిజర్వ్ ఏ బిగ్గర్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఇన్ పోస్ట్ జిఎస్టీ ఎరా అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆర్టికల్ జనరల్లీ సో స్టేట్స్కి ఎక్కువ షేర్ ఆఫ్ రెవెన్యూ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు స్టేట్స్. ఎస్పెషల్లీ తమిళనాడు స్టేట్ రీసెంట్లీ జరిగిన మీటింగ్లో తమిళనాడు సీఎం అయిన ఎంకే స్టాలిన్ గారు అడిగారు 50% అయినా సరే మాకు రెవెన్యూ షేరింగ్ అనేది ఇవ్వాలి సెంటర్ నుండి అని చెప్పేసి అడిగారు. సో ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇట్ మనకి ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్స్హార్టేషన్. దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఎక్స్హార్టేషన్ EXHORTATION. ఎక్స్హార్టేషన్ మీనింగ్ ఏంటంటే పెర్సుయేషన్. అంటే మనం పెర్సుయేట్ చేయడం, ఒకరిని మనం ఒక పని చేసే విధంగా మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, చెప్పాలంటే తెలుగులో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వాళ్ళని. సో ఎక్స్హార్టేషన్ మీనింగ్ ఇంపార్టెంట్. అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్, లేదంటే పెర్సుయేషన్, టు పెర్సుయేడ్ సమ్వన్ టు డూ సంథింగ్. అంటే మనకి నచ్చిన పనిని వాళ్ళు చేసే విధంగా మనం వాళ్ళని మలచడం. సో ఎక్స్హార్టేషన్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంఫాల్స్ తులిహాల్ ఎయిర్పోర్ట్. అంటే తులిహాల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే మనకి మణిపూర్ క్యాపిటల్ అయిన ఇంఫాల్లో ఉంది. అండ్ ఆల్సో మనకి మణిపూర్ గవర్నర్ ఎవరంటే అజయ్ కుమార్ భల్లా. అండ్ రీసెంట్లీ మనం మొన్న అనాలిసిస్లో చూసాము షిరూ లిలీ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే మణిపూర్లో జరుపుకుంటారు, షిరూ లిలీ ఫెస్టివల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎస్సీ కొలీజియం రికమెండ్స్ 3 జడ్జెస్ టు టాప్ కోర్ట్ అని చెప్పి హెడ్లైన్ ఇచ్చారు కదా ఇక్కడ మనకి. సో రీసెంట్లీ జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ ఏఎస్ ఓఖా అని చెప్పేసి ఇద్దరు రిటైర్ అయిపోయారు. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద జడ్జ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు రిటైర్ ఇన్ ఎ ఫ్యూ డేస్. సో మనకి టోటల్లీ సుప్రీంకోర్టులో జడ్జెస్ స్ట్రెంత్ అనేది ఎంతమంది ఉంటారంటే 34 మెంబర్స్ ఉంటారు జనరల్లీ. సో ప్రస్తుతం 3 మెంబర్స్ ఖాళీ అవ్వబోతున్నారు. సో అందుకని ఎస్సీ కొలీజియం అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ సీనియర్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్. వాళ్ళే అపాయింట్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టులో టాప్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత గ్రూప్ కింద ఫామ్ అవుతారు. దాన్ని మనం కొలీజియం అంటాం. సో వాళ్ళు నెక్స్ట్ ఎవరు రావాలి ఈ హయ్యర్ పొజిషన్స్ని ఆక్యుపై చేసుకోవడానికి, అపాయింట్మెంట్ చేయడానికి వాళ్ళే ఈ కొలీజియం వాళ్ళే కొన్ని పేర్లని సజెస్ట్ చేస్తారు. సో అలాగే ఇక్కడ మనకి రికమెండ్ చేశారు 3 జడ్జెస్ని టాప్ కోర్ట్కి సెలెక్ట్ చేయమని చెప్పి. సో ఇక్కడ మనకి కొలీజియం హెడ్ ఎవరంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవై. సో ఈయన మనకి 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవై. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఇప్పుడు వచ్చే సుప్రీంకోర్టుకి విమెన్స్ చీఫ్ జస్టిస్లు ఎవ్వరూ లేరు. సో ఈ ఫ్యూచర్లో 2027లో మనకి ఫస్ట్ విమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అవ్వబోతారు అంటే జస్టిస్ నాగరత్న. ప్రస్తుతం ఉన్న సీనియారిటీ ప్రకారం షీ విల్ బికమ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హూ ఆర్ విమెన్. అంటే విమెన్ నుంచి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వబోతున్నారు 2027లో. ఎవరు? జస్టిస్ నాగరత్న. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ అస్సాం సీఎం ఎవరంటే హిమంత బిశ్వ శర్మ. అండ్ అస్సాం గవర్నర్ ఎవరంటే లక్ష్మణ్ ఆచార్య. అండ్ మనకి అస్సాం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ స్టేట్. అంటే 7 సిస్టర్స్ అంటాము నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్న స్టేట్స్లో వన్ ఆఫ్ ద స్టేట్ అస్సాం. సో దాని గవర్నర్ ఎవరంటే లక్ష్మణ్ ఆచార్య. అండ్ వాళ్ళకి 126 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి.
సో అస్సాం స్టేట్లో 126 అసెంబ్లీ సీట్స్, లోక్సభ సీట్స్ 14 ఉన్నాయి, రాజ్యసభ సీట్స్ 7 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే మనకి ధర్మేంద్ర ప్రధాన్. అండ్ ఆల్సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఈ అపాయింట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. యూజీసీ చైర్మన్ ఎవరంటే వినీత్ జోషి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే నడ్జ్ మీనింగ్ ఇంపార్టెంట్. సెంటర్స్ రీఫార్మ్ నడ్జ్ టు స్టేట్స్ రిజల్టింగ్ ఇన్ లెస్ ల్యాండ్ వేస్టేజ్. సో నడ్జ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ నడ్జ్ అంటే పుష్ చేయడం, అంటే మన వాళ్ళని పర్సువేట్ చేయడం, లిటిల్ బిట్ మనం వెన్ను తట్టడం అని అర్థం వస్తుంది. ఇక్కడ మనకి నడ్జ్ అంటే పుష్, టు గివ్ ఏ పుష్. ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఇండియా రికార్డ్స్ 1009 కోవిడ్ కేసెస్ అప్ ఫ్రమ్ 257 లాస్ట్ వీక్. అండ్ ఇండియాలో కోవిడ్ కేసెస్ రైజ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో వేరియంట్స్ ఏంటంటే మనకి NB.1.8.1 అండ్ ఆల్సో LF.7. దీస్ ఆర్ ద కోవిడ్ వేరియంట్స్ విచ్ ఆర్ ప్రెవలెంట్ ఇన్ ఇండియా రైట్ నౌ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎస్సీ ఆర్డర్స్ స్టేటస్ కో ఆన్ భూషణ్ స్టీల్ లిక్విడేషన్. సో ఈ ఆర్టికల్ మనకి అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఇక్కడ NCLT అని ఒకటి వచ్చింది కదా, సో దాని గురించి చూద్దాం. సో దాని బ్యాక్ స్టోరీ ఏంటంటే NCLT అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఇది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ. అంటే క్వాసీ జ్యుడిషియల్ అంటే ఏంటంటే సేమ్ లైక్ ఏ కోర్ట్, అంటే కోర్ట్ లాగే వ్యవహరిస్తుంది. సో కోర్టుకున్న పవర్సే ఉంటాయి. సో ఇది ఒక సివిల్ కార్పొరేటెడ్ డిస్ప్యూట్స్ని డీల్ చేస్తూ ఉంటుంది. సో అమికబుల్ వేలో, అంటే అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్ మనకి NCLT కొన్ని కేసెస్ని డీల్ చేస్తూ ఉంటుంది. అవి మనకి సివిల్ కార్పొరేటెడ్ డిస్ప్యూట్స్ని డీల్ చేస్తూ ఉంటుంది. సో ఈ NCLT మనకి ఈ కమిటీ రికమెండేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. అదే కమిటీ పేరు ఏంటంటే బాలకృష్ణ ఎరాడీస్ కమిటీ. అండ్ ఇది మనకి 2016లో June 1st ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేసి అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. అండ్ ఆల్సో ఇది మనకి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2016 ప్రకారం. సో ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ రిలేటెడ్ కేసెస్ కూడా ఈ NCLT టేకప్ చేస్తుంది. అండ్ NCLTకి నెక్స్ట్ ఇప్పుడు NCLT ఒక డిసిషన్ ఇచ్చింది, సో దానికి మనం అపీల్ చేసుకోవాలంటే NCLAT అని చెప్పేసి ఉంటుంది. అది నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్. అండ్ దాని తర్వాత ఇంక మళ్ళీ మనం అపీల్ చేసుకోవాలంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఇంకా. సో హైయెస్ట్ జ్యుడిషియల్ బాడీ మనకి సుప్రీంకోర్టు కాబట్టి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రన్ అండ్ ఆల్సో వెనిజులన్ ప్రెసిడెంట్ మనకి నికోలస్ మదురో. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నో ప్లాన్స్ టు గివ్ అప్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఫర్ సేక్ ఆఫ్ డీల్ అని చెప్పి ఇచ్చారు కదా మనకి. ఇరాన్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చింది, మేము యురేనియం ఎన్రిచ్మెంట్ తగ్గేదే లేదు అందులోని, సో డీల్ చేసుకోవాలి యూఎస్తో అని చెప్పేసి మేము దాని గురించి ఆ ప్లాన్స్ అనేవి యురేనియం ఎన్రిచ్మెంట్ తగ్గేదే లేదు, అసలు మేము అందులో వెనకడుగు ఏమని చెప్పేసి ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ మనకి. సో యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. మనకి జనరల్లీ మనకి యురేనియం అంటే 99.3% U-238 ఐసోటోప్స్ ఉంటాయి అందులో, అండ్ 0.7% U-235 ఐసోటోప్స్ ఉంటాయి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ రియాక్టర్స్ మంచిగా వర్క్ అవ్వాలంటే ఆ యురేనియంలో మనకి 0.7% ఉండే U-235 వచ్చేసి మనకి 3 to 20% వరకు ఎన్రిచ్ చేయాలి. ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది, అంటే సెంట్రిఫ్యూజ్ ప్రాసెస్ ద్వారా మనకి ఇది ఎన్రిచ్ చేస్తారు, అంటే దీని పర్సంటేజ్ పెంచుతారు. U-235%ని పెంచుతారు, 3 to 20% చేశారంటే సో న్యూక్లియర్ రియాక్టర్స్కి అంతవరకు సరిపోతుంది. ఐసోటోప్ అంత పర్సంటేజ్లు ఉంటే సరిపోతుంది. అదే న్యూక్లియర్ వెపన్స్ వరకు మనకి యూజ్ అవ్వాలంటే మనకి 90% వరకు దాన్ని పెంచాలి. సో ఇది మనకి UF6 అంటే హెక్సాఫ్లోరైడ్, యురేనియం హెక్సాఫ్లోరైడ్ అని చెప్పేసి గ్యాస్ కింద కన్వర్ట్ చేసి సెంట్రిఫ్యూజ్ ప్రాసెస్ ద్వారా దీన్ని ఎన్రిచ్ చేస్తూ ఉంటారు ఈ U-235 ఐసోటోప్ని. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ యురేనియం ఎన్రిచ్మెంట్. సో ఇది మనకి ఇరాన్ చేస్తుంది జనరల్గా. సో US బిగ్ కంట్రీ కాబట్టి సో ఇట్ వాంట్స్ టు పుట్ ఏ చెక్ ఆన్ ఇట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ట్రంప్ డీలేస్ EU టారిఫ్స్ ఫాలోయింగ్ ఏ వెరీ నైస్ కాల్ విత్ వాన్ డెర్ లయన్. సో వాన్ డెర్ లయన్ అంటే ఎవరంటే ఇవిడ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లయన్. సో ఈ యూరోపియన్ యూనియన్ ఏంటంటే జనరలీ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అండ్ ఎకనామిక్ యూనియన్ ఆఫ్ 27 కంట్రీస్. మనకి యూరోప్లోనే 27 కంట్రీస్ ఒక యూనియన్గా ఫామ్ అయిందే ఈ యూరోపియన్ యూనియన్. ఇందులో మనకి 19 కంట్రీస్కి ఆల్మోస్ట్ యూరో నేషనల్ కరెన్సీ కింద ఉంది. సో మిగతా కంట్రీస్ వాళ్ళ ఓన్ కరెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ కంట్రీస్లో మనకి అవుట్ ఆఫ్ దీస్ 27 కంట్రీస్ 19 కంట్రీస్కి యూరో కరెన్సీ కింద ఉంది. అండ్ ఈ యూరోపియన్ యూనియన్ ఫామ్ అయింది మాస్ట్రిచ్ ట్రీటీ ద్వారా 1993లో ఫామ్ అయింది యూరోపియన్ యూనియన్. అండ్ మనకి నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో బ్యాడ్మింటన్ రిలేటెడ్ సమ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఆర్ సాత్విక్ సాయిరాజ్
అండ్ చిరాగ్ శెట్టి అండ్ హెచ్ఎస్ ప్రణయ్, వీళ్ళు ముగ్గురు బ్యాడ్మింటన్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకు చూస్తే 26th ఏషియన్ ఛాంపియన్షిప్స్ మనకి సౌత్ కొరియాలో జరగబోతున్నాయి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి స్పోర్ట్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో ఆర్చరీ రిలేటెడ్ పర్సనాలిటీ ఎవరంటే ప్రథమేష్ ఫ్యూజ్. సో ఈరోజు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ చూసాం. అండ్ వీడియో ఇక్కడ వరకు వచ్చినట్లయితే మీకు డెఫినెట్లీ వీడియో నచ్చుతుంది. సో గివ్ ఇట్ ఏ లైక్ అండ్ డూ కమెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ ప్రిపరేషన్. సో ఐ విల్ ఆన్సర్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. సో అండ్ ఆల్సో like, share, subscribe, and that's it. Thank you for watching.